ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. నేను ఈ వీడియోలో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ దొడ్డు రవ్వతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసేయాలో చూపిస్తున్నాను. చూడండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసేసుకొని వేయించుకోవాలి. ఇది మంచిగా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసేసి వేయించుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత కొన్ని పల్లీలను వేస్తున్నాను. పల్లీలు వేసుకుంటే ఉప్మాలో చాలా రుచినిస్తాయి. కాస్త పల్లీలను వేసుకొని వేయించుకుంటున్నాను. నేను ఈ దొడ్డు రవ్వ ఉప్మా పొడి పొడిగా చేస్తున్నాను. ఇది చాలా హెల్దీ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్గానైనా ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినేసేయచ్చు. పల్లీలు వేగిపోయిన తర్వాత కొత్తిమీరను వేసేసి కలిపేసాను. ఇదంతా మంచిగా వేగిపోయిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి. ఈ వాటర్ మెజర్మెంట్ ఎంత అంటే మనం దొడ్డు రవ్వ ఎంత తీసుకుంటే దానితో సమానంగా వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే నేను 1 కప్ దొడ్డు రవ్వను తీసుకున్నాను, 1 కప్పు వాటర్ వేసాను. కాస్త ఎక్కువగా కూడా వేసుకోవచ్చు, 1.5 కూడా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసేసి ఈ వాటర్ అన్నీ మరిగిపోయిన తర్వాత దొడ్డు రవ్వను వేసేసి కలిపేసుకోవాలి. ఉప్పు మీ రుచిని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. మీరు రుచి చూసి మరి కొంచెమైనా వేసుకోవచ్చు. నేను తగినంత ఉప్పు వేసేసి ఇలా కలిపేసాను. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత పెట్టేసేయాలి. మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా ఉడికిందా లేదా అని చెక్ చేసుకున్న సింపుల్గా హెల్తీగా చేసుకుని దొడ్డు రవ్వ ఉప్మా రెడీ అయిపోయినట్టే. పిల్లలకి కూడా చాలా బలాన్ని ఇస్తుందండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వంటతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.